ప్రతి ఏటా ఇదే కథ. ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోతోంది. మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు దొరకడం లేదు? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ నగరం మొత్తం ఒక బూడిద రంగు దుప్పటి కప్పేసుకుంటుంది. ఇది ఏదో అనుకోకుండా జరిగేది కాదు. ప్రతి ఏటా ఖచ్చితంగా జరుగుతుందని మనందరికీ తెలిసిందే. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు మళ్ళీ వస్తోంది? సమస్య తీవ్రం కాగానే మనవాళ్లు రంగంలోకి దిగుతారు. క్లౌడ్ సీడింగ్ అంటారు, స్మాగ్ టవర్లు పెడతారు, రోడ్ల మీద నీళ్లు చల్లుతారు, సరీబేసి రూల్స్ పెడతారు. ఇవన్నీ చూడ్డానికి ఏదో చేస్తున్నామనిపిస్తుంది, కాని నిజానికి ఇవి సమస్య మూలాలను ఏమాత్రం తాకవు. స్మాగ్ టవర్ ప్రభావం కొన్ని వీధులకే. నీళ్లు చల్లితే దుమ్ము కాసేపు అణుగుతుందేమో కాని గాల్లోని విషకణాలపై దాని ప్రభావం దాదాపు 0. దీనికి ఒక మంచి ఉదాహరణ కావాలంటే ఈ యాంటీ స్మాగ్ గన్లను చూడండి. ఇవి కేవలం ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర దుమ్మును అణచివేయగలవేమో, కాని నగరం మొత్తాన్ని కమ్మేసిన కాలుష్య మేఘాన్ని ఇవేం చేయగలవు? ఇది తాత్కాలిక ప్రచార ఆర్భాటమున్న చర్యలపై మన ఫోకస్ ఎలా ఉందో చెప్పడానికి ఒక సరైన ఉదాహరణ. అయితే అసలు ప్రశ్న ఇదే. ఇన్ని చేస్తున్నా, ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ప్రతి ఏటా అదే పొగ, అదే మంచు ఎందుకు? అసలు సమస్య ఎక్కడుంది? దీనికి సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. ఆ ప్రశ్నకు సమాధానం మనం తీసుకుంటున్న చర్యల్లో లేదు, అసలు ఆ చర్యలను రూపొందిస్తున్న మన సిస్టంలోనే ఉంది. అవును, సమస్య కాలుష్యం మాత్రమే కాదు, మన పరిపాలనా వ్యవస్థే ఒక రకంగా ఫెయిల్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యం చూడండి, ఇది మొత్తం సమస్యకు అద్దం పడుతుంది. వాయు కాలుష్యం అనేది ఒక పెద్ద పజిల్ లాంటిది, కాని మన ప్రభుత్వ ఏజెన్సీలు ఒక్కొక్కరు ఒక్కో ముక్కను పట్టుకొని కూర్చున్నారు. ఒకరు వాహనాల పొగ చూస్తే, మరొకరు ఫ్యాక్టరీలు, ఇంకొకరు నిర్మాణ దుమ్మును చూస్తారు. దీనివల్ల పూర్తి పజిల్కు, అంటే పూర్తి సమస్యకు బాధ్యత ఎవరిదీ కాకుండా పోయింది. ఒకసారి లిస్ట్ చూడండి. అసలు గాలిని శుభ్రం చేసే బాధ్యత ఎవరిదో చెప్పడం ఎంత కష్టమో అర్థమవుతోంది. ఇన్ని సంస్థలుంటే ఏమవుతోంది? సమన్వయం ఉండదు, ఒకరిమీద ఒకరు నెట్టేసుకుంటారు. చివరికి ఏ ఒక్క ఏజెన్సీ కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితి. ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు సహజంగానే దీర్ఘకాలిక పరిష్కారాలు పక్కకుపోతాయి. వాటి బదులు ఏమొస్తాయి? వెంటనే జనానికి కనిపించేవి, పేపర్లో వచ్చేవి. అంటే రాజకీయంగా లాభం చేకూర్చే పనులొస్తాయి, కాని గాలిని నిజంగా శుభ్రం చేసేవి కాదు. సరే, ఈ వ్యవస్థాగత లోపం ఒక ఎత్తైతే, మనం ఆలోచించే విధానంలోనే, మనం పాలసీలు చేసే విధానంలోనే కొన్ని ఉచ్చులు ఉన్నాయి. మంచి ఐడియాలు కూడా ఎందుకు గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 ప్రధానమైన ఉచ్చుల గురించి మాట్లాడారు. మొదటిది మేధోపరమైన ఉచ్చు, అంటే ఏసీ రూముల్లో కూర్చొని పెద్ద నిపుణులు తయారుచేసే ప్లాన్లు. అవి సిద్ధాంతపరంగా గొప్పగా ఉంటాయి, కాని గ్రౌండులో ఉన్న సవాళ్లను పట్టించుకోవు. ఇక రెండవది పాశ్చాత్య ఉచ్చు, అంటే లండన్లో విజయవంతమైన ఒక మోడల్ను తెచ్చి నేరుగా ఢిల్లీలో అమలు చేయాలనుకోవడం. కాని లండన్కు ఢిల్లీకి ఎంత తేడా ఉందో మనకు తెలుసు. మన దగ్గరున్న 2 వీలర్ల సంఖ్య, ప్రజా రవాణా వ్యవస్థను పట్టించుకోకుండా గుడ్డిగా కాపీ కొడితే అవి ఫెయిల్ అవ్వక ఏమవుతాయి? ఫలితంగా ఏమవుతుందంటే, మన పాలసీలు కాగితం మీద పులిలా ఉంటాయి, కాని ఆచరణలోకొచ్చేసరికి పిల్లయిపోతాయి. గొప్పగా కనిపిస్తాయి, కాని గ్రౌండ్లో పనిచెయ్యవు. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం, కాని కేవలం విమర్శిస్తే సరిపోదు కదా. పరిష్కారాలు ఏంటి? మన దేశానికి సరిపోయే సొల్యూషన్ ఎలా ఉండాలి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. పనిచేసే సంస్థలను నిర్మించడానికి ఇక్కడ ఒక 4 దశల ప్రణాళిక ఉంది. 1. ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా చెప్పే ఒక కొత్త చట్టం. 2. అన్ని డిపార్ట్మెంట్లను కలిపి పనిచేయించే ఒక కోఆర్డినేటింగ్ బాడీ. 3. ప్రతి ఏటా నిధుల కోసం చూడకుండా లాంగ్ టర్మ్ ఫండింగ్. ఇక 4వది చాలా ముఖ్యమైనది, సైన్స్ మేనేజర్లు అనే ఒక కొత్త తరహా నిపుణులు. ఈ సైన్స్ మేనేజర్లు అనేవాళ్లు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. వీళ్ళు కేవలం సైంటిస్టులు కాదు, లేదా కేవలం అధికారులు కాదు. వీళ్ళకి సైన్స్ తెలుసు, పరిపాలన తెలుసు, రాజకీయాలు తెలుసు. ఉదాహరణకు, పంట వ్యర్థాలు ఎక్కడ కాలుస్తున్నారో శాటిలైట్ డేటా చూసి ఆ రైతులతో మాట్లాడి ఆ వ్యర్థాలను బయోఫ్యూయల్ ఫ్యాక్టరీలకు ఎలా చేర్చాలో ఒక ప్రాక్టికల్ ప్లాన్ వేయగలరు.
అంటే నాలెడ్జ్ని యాక్షన్గా మార్చే వారధి వీళ్ళు. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. మనం ఏ పరిష్కారం తెచ్చినా అది మన దేశ పరిస్థితులకు సరిపోవాలి. మన మున్సిపాలిటీల కెపాసిటీ ఒకేలా ఉండదు. మన దగ్గర ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా విదేశాల నుంచి తెచ్చిన ప్లాన్లు ఇక్కడ పనిచేయవు. సో మనమిప్పుడు ముగింపు దశకు వచ్చాం. ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే ప్రతి ఏటా సమస్య వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు, అసలు ఆ సమస్యే రాకుండా చూసేందుకు మన వ్యవస్థలను మార్చడం, అంటే ప్రతిచర్య నుంచి సంస్కరణ వైపు వెళ్ళాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వచ్ఛమైన గాలి అనేది కేవలం శీతాకాలంలో వచ్చే కోరిక కాదు. ఇది మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటికీ అత్యవసరం. చివరగా ఈ ఒక్క వాక్యం మొత్తం విశ్లేషణ సారాంశాన్ని చెబుతోంది. మన దగ్గర ఐడియాలకు కొదవలేదు, టెక్నాలజీకి కొదవలేదు. కొరవడింది ఒక్కటే, ఆ ఐడియాలన్నిటినీ కలిపి ఒకే లక్ష్యం కోసం పనిచేయించే అలైన్మెంట్ లేదా సమన్వయం. స్వచ్ఛమైన గాలి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మరి దాన్ని నిజం చేసే సంస్థలను, ఆ వ్యవస్థలను నిర్మించడానికి అవసరమైన ఆ సంకల్పం ఎప్పుడు వస్తుంది? ఇదే ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న.